హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే ఐపీఎల్ మహాసంగ్రామం. ఐపీఎల్లో మ్యాచ్లు మహారంజుగా సాగుతున్నాయి. అంచనాలకు అందని ఫలితాలు వస్తున్నాయి. అయితే అకాల వర్షాలు క్రికెట్ అభిమానుల్ని నిరాశపరుస్తున్నాయి. భారీ వర్షం కారణంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగాల్సిన కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ రద్దయింది. దీంతో రెండు జట్లకు చెరో పాయింట్ లభించింది. కట్ చేస్తే ఇవాళ 7:30కి రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ ఉంది. గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ ఢీకొట్టబోతున్నాయి. అయితే ఈ మ్యాచ్కి వర్షం ముప్పు పొంచి ఉందని అక్యూవెదర్ అంటోంది. అయితే వానగండం లేకుండా మ్యాచ్ సాగాలని సగటు క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాలతో ఈ సీజన్లో దూసుకెళ్తోంది. ముంబై ఇండియన్స్ అయితే పడుతూ లేస్తూ ముందుకెళ్తోంది. సిఎస్కేపై విజయం సాధించి ఈ సీజన్ను కాన్ఫిడెంట్గా కిక్ స్టార్ట్ చేసిన రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటాన్స్పై ఆఖరి ఓవర్లో థ్రిల్లింగ్ విక్టరీని అందుకొని రెట్టించిన సమరోత్సాహంతో ఉంది. ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే తన తొలి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ను చిత్తుగా ఓడించింది. అయితే ఢిల్లీలో జరిగిన రెండో మ్యాచ్లో మాత్రం పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ఇవాళ రాజస్థాన్ రాయల్స్లో జరిగే మ్యాచ్ ముంబై ఇండియన్స్కి కీలకంగా మారింది. ఇక ఈరోజు మనతో మాట్లాడడానికైతే ఈ మహాసంగ్రామంలో శంకర్ అనలిస్ట్, అలాగే ప్లేయర్ భావన, అలాగే భరత్ మనతో పాటు ఉన్నారు రెడీగా. వెల్కమ్. థ్యాంక్ యూ. అంటే నిన్న మనం మాట్లాడుకున్నదే, నిన్న జరిగిన మ్యాచ్ అయితే వర్షం కారణంగా ఆగిపోయింది. మరి ఈరోజు ముంబై ఇండియన్స్ అలాగే రాజస్థాన్ రాయల్స్ పోటీ పడబోతున్నాయి. మరి కాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మరి ఈరోజు గ్రౌండ్ ఎలా ఉంది, అక్కడ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఎలా ఉంది ఈరోజు? పిచ్ రిపోర్ట్ అయితే కనుక గౌహటి పిచ్ కూడా ఈవెన్ ఫ్లాట్ పిచ్ సుష్మా. ఇక్కడ కూడా చిన్న బౌండరీస్ ఉంటాయి. ఇది కూడా బ్యాటింగ్ ట్రాకే, చేసింగ్ చేసే వాళ్ళకి బెనిఫిట్ ఉంది. బాగా బిగ్ సిక్సెస్, బిగ్ హిట్టింగ్ చేయడానికి అనుకువగా ఉంటుంది. హై స్కోరింగే 180 to 200, 210 ఆ రేంజ్లో కనుక పెట్టగలిగితే విన్నింగ్ టోటల్ అవ్వచ్చు. ఈవెన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా కూడా. లేదు ఆ స్కోర్ పెట్టలేకపోయారు అంటే మాత్రం చేసింగ్ టీం చేసే వాళ్ళది విక్టరీ ఉంటుంది అనమాట. అలాగే 50% రెయిన్ ఉందని అంటున్నారు వెదర్ రిపోర్ట్లో. లెటస్ హోప్. నిన్నైతే రహానే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. వర్షం పడితే వాళ్ళకి లక్ అనుకున్నాము. అట్ ది సేమ్ టైం వర్షం ఆగకపోవటం వాళ్ళకి డబల్ లక్ అయింది. ఎందుకంటే పవర్ ప్లే కూడా అవ్వలేదు. 3 ఓవర్స్కి 2 వికెట్స్ కోల్పోయారు. ఒకవేళ మ్యాచ్ రన్నింగ్లోకి వచ్చి ఉంటే డెఫినెట్గా అది పంజాబ్ కింగ్స్కి బెనిఫిట్ అయి ఉండేది. వర్షం ఆగలేదు కాబట్టి వాళ్ళకి డబల్ లక్ అయింది. మా భరత్ వాళ్ళ టీము పాయింట్స్ ఓపెన్ చేశారు. భావన, ఈరోజు మీరు క్రికెట్ లవర్ అంతే. అడగక్కర్లేదు, ఎవరు గెలిస్తే వాళ్ళే, ఎవరు గెలిస్తే వాళ్ళు. ఇది ఒకటి మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అయిపోయినట్టు నిన్న ఎవరు అంటే మరి నిన్న ఇద్దరు విన్ అయినట్టే కదా. నిన్న నేను మ్యాచ్ అంతగా పట్టించుకోలేదండి. నిన్న ఎంపైర్స్ రెస్ట్ దొరికింది కదా. నిన్న ఎంపైర్స్ వైపు ఉన్న పాపం వాళ్ళకి రెస్ట్ దొరికింది. నేను 20 ఓవర్స్ మ్యాచ్ అక్కడ నుంచోవాలంటే కష్టం కదా, కదలకుండా. అవును. అలాగే ఇంకా హెడ్ టు హెడ్ విషయానికి వస్తే ఐపీఎల్ చరిత్రలో చూసుకున్నట్టయితే కనుక రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఇప్పటి వరకు 30 మ్యాచ్లు జరిగాయి. అంటే ఇరు జట్ల మధ్య పోటీ ఇప్పటి వరకు చాలా ఇంట్రెస్టింగ్గా నడిచిందని చెప్పుకోవాలి. అంటే ముంబై 16 మ్యాచ్ల్లో గెలిస్తే రాజస్థాన్ 14 మ్యాచ్ల్లో విజయం సాధించింది. అంటే ముంబై ఇండియన్స్ స్వల్పంగా ఆధిక్యంలో ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఈరోజు మ్యాచ్ ముంబై ఇండియన్స్ అని అనుకోవచ్చు. యాక్చువల్గా మీరు ముంబై ఇండియన్స్ని తీసుకుంటే చూసినా ఎక్కడ లేని పర్ఫెక్ట్ ప్లేయర్స్ అందరూ బాంబేలోనే ఉంటారు. ముంబై టీమ్ ఈజ్ వెరీ టఫ్ టు ఫైట్. వాళ్ళు ఆల్రెడీ 5 times ఛాంపియన్. దీంట్లో సిఎస్కే తర్వాత మళ్ళీ 5 times ఛాంపియన్ ఎవరైనా ఉన్నారంటే అది ముంబై టీమే. సో ముంబైలో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్ ఈజ్ టఫ్. ఇంటర్నేషనల్ లెవెల్లో పెర్ఫామ్ చేస్తున్న ప్లేయర్సే వాళ్ళందరూ. సో వాళ్ళ టీం చాలా టఫ్గా ఉంటుంది. రాజస్థాన్ కరెక్ట్గా చెప్పాలి అంటే రాజస్థాన్ టీం అంతా ముంబై టీంతో పోల్చుకుంటే పేపర్ మీద పేర్లు రాస్తాం కదా, ఆ టీంతో పోల్చుకుంటే ఆ ప్లేయింగ్ 11 స్క్వాడ్ ఏదైతే ఉందో ఆ స్క్వాడ్తో పోల్చుకుంటే రాజస్థాన్ స్క్వాడ్ ఈజ్ నథింగ్. కాకపోతే వాళ్ళకి లక్ అనుకోవాలా, ఇంకోటి అనుకోవాలా. వైభవ్ సూర్యవంశీ ఒక అతను వచ్చాడు, 15 yearsకి ఆ లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. సో వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ వాళ్ళకు ఉన్నాయి. కానీ బౌలింగ్ కానీ, ఆల్రౌండర్స్ కానీ, బ్యాటింగ్ కానీ ముంబై ఇండియన్స్ టీమ్ ఈస్ వెరీ టఫ్.
వాళ్ళు సరిగ్గా పెర్ఫామ్ చేస్తే ఆటోమేటిక్ గా విక్టరీ బాంబేది. వాళ్ళని ఢీ కొట్టే వాళ్ళు అయితే ప్రస్తుతానికి ఎవరు లేరని అనుకుంటున్నాను. ఎస్, అంటే ఇక ప్లేయర్స్ విషయానికి వస్తే మాత్రం వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్ వంటి యంగ్ టాలెంట్ తో ఇటు రాజస్థాన్ కూడా మంచి జోష్ లో ఉంది. అలాగే ముంబై ఇండియన్స్ స్క్వాడ్ చూస్తే కూడా రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి లెజెండ్స్ తో చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఈ రోజు ఇప్పుడు నేను చెప్పిన ప్లేయర్స్ లో మీకు ఇష్టమైన ప్లేయర్ యశస్వి జైస్వాల్. యశస్వి జైస్వాల్ అంటే నార్మల్ గానే యశస్వి జైస్వాల్ నిన్న కూడా బ్యాటింగ్ స్టైల్ చూపించారు కదా, నిన్న చూపించారు. ఎస్, మరి ఆర్ఆర్ గురించి మీరేమంటారు? ఆర్ఆర్ ప్లేయర్స్ అంటే వాళ్ళు చాలా మంచి స్టార్ట్ అనమాట. మనం లాస్ట్ మ్యాచ్ ఆర్ఆర్ కోసం మాట్లాడుకుంటే మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీ అంటే డిఫెండ్ చేసుకోగలిగారు. తుషార్ దేశపాండే అసలు ఎక్స్ట్రాడినరీ ఓవర్, లాస్ట్ ఓవర్ తను కంటైన్ చేయడం అనేది. ఎందుకంటే అటు రషీద్ ఖాన్ ట్రై చేస్తానే ఉన్నాడు, ఎక్స్ట్రాడినరీ క్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఆర్చర్స్ మాత్రం సో బెటర్ ఫైట్ చేస్తున్నారు. ఆర్ఆర్ చూసుకున్నా కూడా ఏం తక్కువ లేదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ముంబై ఒక మ్యాచ్ ఓడిపోయి వచ్చింది అంటే హార్దిక్ పాండే లేడు, బోల్ట్ లేడు. సో మేబీ వాళ్ళు ఈ మ్యాచ్ విన్ అయినా సరే వీళ్ళకి మాత్రం కాన్ఫిడెన్స్ అనేది అలాగే ఉంది. 2 మ్యాచెస్ టెస్ట్ వచ్చి విన్ అయ్యారు. సో థర్డ్ మ్యాచ్ కూడా కాన్ఫిడెన్స్ క్యారీ చేస్తారు అనిపిస్తుంది. ఎస్, మనతో మాట్లాడడానికి స్పోర్ట్స్ కామెంటేటర్ అలాగే అనలిస్ట్ సుధీర్ మహావాది గారు ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. హాయ్ శంకర్, హాయ్ భావన, హాయ్ ఎలా ఉన్నారు? నిన్న పంజాబ్ కెప్టెన్ మర్చిపోయారు. పాపం ఒక పాయింట్ ఇస్తున్నారు. కెప్టెన్ వాంట్స్ టు ఆస్క్ యు సంథింగ్ సార్. యా షూర్, ఆఫ్ కోర్స్, ఎనీ టైం చెప్పండి, అడగండి. ఎస్, నేనే అడుగుతాను, సార్ కూడా తెలుసు. ఎస్, అంటే నిన్న పంజాబ్ లక్ కదా, ఒక పాయింట్ వచ్చింది పాపం. వానపడుతుంది 23-2 అన్నారు కానీ వాళ్ళు 200 కొట్టే సార్. కోల్కతాకి లక్కీగా పాయింట్ వచ్చింది. పంజాబ్ కి లక్, కోల్కతా 170-180 కొట్టుండేది. 23-2 అన్న ఇవి కామన్ గా చూస్తుంటాం కదా మనం క్రికెట్ లో. అవును సార్. ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ 26-4 నుంచి 27-4 నుంచి వాళ్ళు 150 కొట్టలేదా? అవును సార్. అట్లా ఏం లేదు క్రికెట్ లో. ఇప్పుడు ఢిల్లీ ఫస్ట్ మ్యాచ్ లో 26-27-28-4 నుంచి మ్యాచ్ గెలవలేదు, ఒక్క వికెట్ కోల్పోకుండా. కామన్ ఏంటంటే పవర్ ప్లే లో మీకు పవర్ ప్లే ఎట్లా ఉంటదంటే శంకర్, మనకు తెలుసు వికెట్లు పడితే పడిపోతాయి, లేకుంటే రన్స్ వస్తాయి. నిన్న వికెట్లు పడిపోయినాయి కానీ బట్ యూనో దే హ్యాడ్ గుడ్ బ్యాటింగ్ లైనప్ ఆల్సో. నిన్న అద్భుతమైనటువంటి బ్యాటింగ్ లైనప్ ఉంది వాళ్ళకు. బట్ వాళ్ళు కోల్కతా వాళ్ళు ఇంకా కొంచెం ఎర్రర్స్ చేస్తున్నారండి. ఎర్రర్స్ ఇన్ ద సెన్స్ యూనో కెమెరూన్ గిర్ ను నేను అనుకుంటాను ఫామ్ లో వచ్చినాక అతన్ని కొంచెం డీప్ లో 4th, 5th డౌన్ లో పంపిస్తే బాగుంటుంది. ఎందుకంటే మీకు రచిన్ రవీంద్ర ఉన్నాడు, లేకుంటే సీఫర్ట్ ఉన్నాడు, ఆడించవచ్చు. అసలు న్యూజిలాండ్ ఇంకా కప్ లో ప్లేయర్స్ ఉన్నారు. మీకు బ్యాటింగ్ లో కాన్ఫిడెన్స్ కొంచెం లేనప్పుడు అసలు యాక్చువల్గా వాళ్ళని టాప్ ఆర్డర్ లో పంపిస్తే బాగుంటుంది. రహానే ఆఫ్ కోర్స్ కెన్ బ్యాట్ ఎనీ డే, ఎనీ పొజిషన్. రానే ఓపెనింగ్ కూడా చేయగలుగుతాడు, సెకండ్ డౌన్ రాగలుగుతాడు. ఈవెన్ మనం చూసాం, ఐ థింక్ యూనో ఈ కెన్ గెట్ అడ్జస్టెడ్ ఎనీవేర్ యాక్చువల్లీ. సో వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. స్టడీ ఆఫ్ కోర్స్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా వర్షమే పడింది కదా, బికాస్ దట్ వాజ్ యాక్చువల్లీ ఫోర్గాన్ కంక్లూజన్ యాక్చువల్లీ. అండ్ కోల్కతా బ్యాటింగ్ చేయడానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళకి తెలుసు వర్షం డెఫినెట్లీ కొంచెం 10-15 ఓవర్స్ మ్యాచ్ అయినట్లయితే ఆ బ్యాటింగ్ ప్రాక్టీస్ అయితే అవుతుందని తీస్తున్నారు. అంతేదంటే అంతే వాళ్ళకి తెలుసు. బికాస్ కోల్కతాలో లాస్ట్ ఇయర్ కూడా అట్లాగే చూసాం కదా మనం, ఒకసారి వర్షం పడిందంటే ఆపలేము అసలు యాక్చువల్గా. అవును సార్. నిన్న చాలా 9 వరకు వర్షం పడింది, మనం చూసాం కదా ఎంత వాటర్ ఉండే అసలు యాక్చువల్గా అవుట్ ఫీల్డ్ లో. క్లియర్ చేయడానికి చాలా కష్టపడ్డా కానీ టైం సరిపోలేదు. బట్ ఎనీ హావ్ యూనో పంజాబ్ కూడా ఒక రకంగా మంచిదే, బికాస్ యూనో వాళ్ళకు ఇప్పటి వరకు డిఫీట్ అయితే లేదు. వాళ్ళు రేస్ లో ఉన్నటువంటి టీం కనుక 5 పాయింట్స్ ఉన్నాయి వాళ్ళకు 3 మ్యాచెస్ లో. ఐ థింక్ యూనో దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ ఆఫ్ కోర్స్ యూనో, అండ్ హోప్ దట్ దే విల్ కంటిన్యూ. అండ్ కోల్కతా పైన డెఫినెట్లీ ప్రెషర్ అనేది ఉంటుంది, బికాస్ 3 మ్యాచెస్ లో 1 పాయింట్ అంటే ఐ థింక్ దే ఆర్ స్ట్రగ్లింగ్ అండి శంకర్, డౌట్ లేదు. అడగండి ఇప్పుడు. సుధీర్ గారు, ఈ రోజు ముంబై ఇండియన్స్ అలాగే రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ మరి కాసేపట్లో స్టార్ట్ అవబోతుంది. ఈ రోజు గౌహటిలో మ్యాచ్ జరుగుతుంది కాబట్టి అక్కడ పిచ్ ఎలా ఉంటుంది, అంటే బ్యాటింగ్ కి అనుకూలమా? ఫస్ట్ టాస్ గెలిచిన వాళ్ళు ఏం చూస్ చేసుకోవాలి? ఐ థింక్ ఇంతకుముందు శంకర్ చెప్పినట్టుగా బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి గౌహతిలో. కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి మ్యాచెస్ లో నేను అనుకుంటాను ఒక లో స్కోరింగ్ మ్యాచ్ కూడా చూసాం మనం అక్కడ ఆల్రెడీ. యాక్చువల్లీ అంత పెద్ద స్కోరింగ్ మ్యాచ్ కూడా కాలేదు. సో ఐ థింక్ అఫ్ కోర్స్ దానికి యూనో ఆపోజిషన్ బ్యాటింగ్ ఫెయిల్యూర్స్ మీరు ఏమన్నా పర్వాలేదు, బట్ ఇట్స్ ఎ గుడ్ వికెట్ అండి. మంచి యూనో గతంలో నుంచి కూడా మీరు 80s నుంచి కూడా చూసుకుంటూ వచ్చినట్లయితే యాక్చువల్లీ యూనో 90s లో కూడా వన్డే మ్యాచెస్ అయినప్పుడు అక్కడ చాలా అద్భుతంగా డిఫరెంట్ ప్లేసెస్ లో అయ్యేది. అఫ్ కోర్స్ ఇప్పుడు మరొక ప్లేస్ లో అవుతుంది. సో చాలా వండర్ఫుల్ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి.
అండ్ నేను అనుకుంటాను ఈరోజు టూ టీమ్స్ లో బ్యాటింగ్ లైన్ అప్ అద్భుతంగా ఉంది. అఫ్ కోర్స్ శంకర్ చెప్పినట్టు ముంబైకి ఎక్స్పీరియన్స్ ఉంది లేదని కాదు కానీ, బట్ యంగ్స్టర్స్ సూర్యవంశీ అండ్ యశస్వి జైస్వాల్ యంగ్స్టర్ అంటే నేను ఒప్పుకోను ఇప్పుడు, ఎందుకంటే అతనికి 4-5 years లో అద్భుతంగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. అండ్ అతనికి ఐపీఎల్ నేను అనుకుంటాను ఒక ప్లాట్ఫామ్ గా మారింది. రంజీ ట్రోఫీలో దిలీప్ ట్రోఫీలో రాణించగానే ఐపీఎల్ పర్ఫార్మెన్స్ తోటే ఈ గాట్ ఇన్ టు ద ఇండియన్ టీమ్ అండ్ వీ నో దట్ రెస్ట్ ఇస్ ద హిస్టరీ అని చెప్పాలి. అద్భుతంగా రికార్డ్స్ తర్వాత రికార్డ్స్ సృష్టిస్తూనే ఉన్నాడు, క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. అండ్ వాళ్ళకు ఆఫ్ కోర్స్ జురేల్ చాలా అద్భుతమైనటువంటి ప్లేయర్ అండి. రియల్ గా చెప్పాలంటే ఆఫ్ ఆల్ ది ప్లేయర్స్ రియల్ గా ఎట్ ప్రెసెంట్ ఇండియన్ ఉన్నటువంటి బ్యాటర్స్ లో నేను అసలు యాక్చువల్ గా జురేల్ కి ఎక్కువగా మార్కులు ఇస్తాను. బికాస్ ఈ ప్లేస్ క్రికెటింగ్ షాట్స్, మంచి డిఫెన్స్ ఉంది అతనికి, బాల్ కొరకు వెయిట్ చేస్తాడు, రెక్లెస్ షాట్స్ ఆడాడు, అసలు యాక్చువల్ గా అద్భుతమైనటువంటి ఫామ్ లో ఉన్నాడు. పరాగ్ ఒక్కడు కొంచెం, రియాన్ పరాగ్ ఇంకా ఇంతవరకు అతన్ని బ్యాటింగ్ చూడలేదు, బట్ వాళ్ళు హెట్మేర్ ను మళ్ళీ సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. బికాస్ హెట్మేర్ మన అందరికీ తెలుసు అబ్సల్యూట్లీ అమెరికన్ లీగ్ లో ఆడిన తర్వాత వెస్టిండీస్ టీమ్ లో టాప్ ఆర్డర్ లోకి వచ్చాడు, టాప్ ఆర్డర్ లో అద్భుతంగా పర్ఫామ్ చేస్తూ వచ్చాడు. అండ్ మళ్ళీ అతన్ని 3rd 4th అంటే పాపం అతని పైన ప్రెషర్ ఫినిషర్ రోల్ మరొకసారి ఇస్తున్నారు. కొంచెం హెట్మేర్ ను నేను అనుకుంటాను రియాన్ పరాగ్ కంటే ముందు తీసుకొచ్చినట్టు సెకండ్ డౌన్ ఐ థింక్ కెన్ బి సూటబుల్ టు హిమ్ యాక్చువల్లీ. అండ్ ఐ థింక్ లాస్ట్ మ్యాచ్ లో ఫరేరన్ ఆడించారు కానీ డింట్ వర్కౌట్. బట్ బౌలింగ్ లో నేను అనుకుంటాను ముంబైకి ఎంతనైతే స్ట్రెంత్ ఉందో మీకు రాజస్థాన్ రాయల్స్ కూడా అంతే స్ట్రెంత్ ఉంది. మీకు చూడండి ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్ ఇన్ ద టీమ్ యాక్చువల్లీ రవీంద్ర జడేజా. అండ్ బిష్నాయ్ ఈజ్ రియలీ బౌలింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. చూసాం కదా అగైన్స్ గుజరాత్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బిట్ ఆఫ్ టర్న్ లభించింది, వికెట్ పైన కొంచెం ఏదైనా హెల్ప్ ఉంది అంటే బిష్నాయ్ ఆడడానికి చాలా కష్టం అవుతుంది. గుగ్లీలు వేస్తాడు, స్లోవర్ వన్స్ వేస్తాడు, ఫాస్టర్ వన్స్ వేస్తాడు, ఫ్లిప్పర్స్ వేస్తాడు, ఆల్ అటాకింగ్ బాల్స్ వేస్తాడు. అండ్ జడేజా ఆఫ్ కోర్స్ ఇంకా ఇప్పటివరకు జడేజాను చూడలేదు మనం, రియల్ జడేజాను. బట్ ఆర్చర్ అండ్ బర్గర్ దే ఆర్ రియలీ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండి. అండ్ సందీప్ శర్మ ఎక్స్పీరియన్స్ ఏం తక్కువ మీరు చెప్పండి. సందీప్ శర్మ, తుషార్ దేశ్ పాండే యాక్చువల్లీ దే గట్ ఎ గుడ్ బౌలింగ్ లైన్. అండ్ బౌలింగ్ లో నేను అనుకుంటాను బొంబాయికు మీకు బుమ్రా, బోల్ట్, హార్దిక్ పాండ్యా రోజు వాళ్ళకి ఎంత స్ట్రెంత్ ఉందో బట్ ఈక్వల్ స్ట్రెంత్ మీకు బౌలింగ్ లో రాజస్థాన్ రాయల్స్ కూడా ఉంది. జోఫ్రా ఆర్చర్ has really bowled well in this season actually. మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం, ఒక ఇంగ్లాండ్ తో జరిగినటువంటి ఇండియా ఇంగ్లాండ్ సెమీఫైనల్ మీరు ముంబైలో పక్కకు పెట్టినట్లయితే వరల్డ్ కప్ లో కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అండ్ ఈజ్ దేర్ కీ బౌలర్ యాక్చువల్లీ. సో ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్ ఇన్ గోవాతి టుడే. ఇఫ్ రెయిన్ లేకుండా వర్షం మొత్తం మ్యాచ్ మొత్తం కొనసాగినట్లయితే సుష్మా. అంటే వైభవ్ సూర్యవంశీ యంగ్ టాలెంట్ అనే చెప్పుకోవాలి. ఆయన ఆట ఎలా అనిపిస్తుంది మీకు? ఐ టోల్డ్ యు వైభవ్ సూర్యవంశిని మేము లాస్ట్ టైం మా బ్రదర్ తో దుబాయ్ వెళ్ళినప్పుడు లైవ్ గా చూసే అవకాశం ఫస్ట్ టైం వచ్చింది. Under-19 టోర్నమెంట్ జరుగుతున్నాయి అప్పుడు. నేను అప్పుడే చెప్పాను మా బ్రదర్ దిస్ మ్యాన్ ఈస్ గోయింగ్ టు రాక్ ఇన్ ఫ్యూచర్ ఫర్ ఇండియా అని చెప్పి. వెంటనే ఐపీఎల్ లో సెంచరీ కొట్టాడు, ఫస్ట్ బాల్ 6 కొట్టాడు, తర్వాత సెంచరీ. అండ్ Under-19 వరల్డ్ కప్ లో అతని పర్ఫార్మెన్స్ విషయం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, అంత అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ కనబరిచాడు. యాక్చువల్లీ ముఖ్యంగా ఏంటంటే అతని వద్ద స్ట్రోక్స్ ఉన్నాయండి. అసలు ఈ కెన్ ప్లే సిక్సర్స్, బిగ్ హిట్టింగ్ మ్యాన్ యాక్చువల్లీ. థింగ్ అంటే ఇంకా కొంచెం బిల్డ్ కావాలి అతనికి. 15 years కనుక మేబీ జైస్వాల్ అట్లాగే చూసాం కదా. జైస్వాల్ కూడా స్టార్టింగ్ లో వచ్చినప్పుడు అట్లాగే ఆడేవాడు అసలు యాక్చువల్గా. రియల్ గా చెప్పాలంటే జైస్వాల్ ఏం తక్కువ కాదు హిట్టింగ్ లో. జైస్వాల్ కూడా ఈ సూర్యవంశీ లాగానే 19-18 years ఉన్నప్పుడు అట్లాగే ఆడే 17 years ఉన్నప్పుడు. అండ్ సూర్యవంశీలో ఒక్కొక్క స్ట్రోక్ డెవలప్ అవుతుంది. అసలు మీరు చూసినట్లయితే లాస్ట్ సీజన్ కి ఈ సీజన్ కు కొంచెం మెచ్యూరిటీ వస్తుంది, వెయిట్ చేస్తున్నాడు, అంత పూర్తి రెక్లెస్ గా కాకుండా. కానీ ఐ థింక్ మొన్న జరిగిన మ్యాచ్ లో కొంచెం రషీద్ ఖాన్ ఫస్ట్ ఓవర్ లో కొంచెం హిట్ చేయకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే రషీద్ ఖాన్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్, అతనికి కొంచెం రెస్పెక్ట్ ఇస్తూ ఆ ఓవర్ కొంచెం పేషెన్స్ గా ఆడున్నట్లయితే ఇట్ కుడ్ బీన్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఈజ్ ఇన్ గుడ్ ఫార్మ్ అండి, డౌట్ లేదు. అండ్ హోప్ దట్ హీ విల్ ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్, సూర్యవంశీ వర్సెస్ బుమ్రా టుడే. సార్ ఏంటి ఈరోజు ఇఫ్ ఇట్ రెయిన్స్, ఒకవేళ వర్షం పడితే, అంటే మ్యాచ్ స్టార్ట్ అవ్వక ముందు కాదు, ఇప్పుడు టాస్ గెలిచిన తర్వాత వర్షం పడేలా ఉంది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోమంటారా, బౌలింగ్ తీసుకోవాలా, ఏమంటారు? ఐ థింక్ వర్షం డెఫినెట్లీ పొంచి ఉన్నది అంటే నేను అనుకుంటాను టీమ్స్ బ్యాటింగ్ ప్రాక్టీస్ వరకు బ్యాటింగ్ తీసుకుంటారు. అట్లా ఉంది అంటే మబ్బులు ఉన్నాయి, మబ్బులు వస్తున్నాయి, ఇంకో 5-6 రోజుల తర్వాత వర్షం పడుతుంది అంటే ఎప్పుడు అదే సార్ వర్షం పడే ఆగిపోతే ప్రాక్టీస్ అవ్వదు కదా సార్. కాదు, బట్ ఎప్పుడు కూడా నేను అనుకుంటానంటే ఒకవేళ టీం ప్రెషర్ లో ఉన్నప్పుడు చేజింగ్ కంటే బ్యాటింగ్ ఫస్ట్ చేయడం బెటర్ అంటే. అసలు ముంబై ఫస్ట్ బ్యాటింగ్ చేసి
నేను అనుకుంటాను ఒక పెద్ద స్కోర్ పెట్టినట్లయితే రాజస్థాన్ పైన ప్రెషర్ ఉంచవచ్చు. బికాస్ చేజింగ్ లో, ఎందుకంటే మీరు స్టార్టింగ్ లో రాజస్థాన్ కు ఆ ఫ్రీడమ్ ఇచ్చినట్లయితే, బికాస్ సూర్యవంశీ లవ్స్ ఫ్రీడమ్, జైస్వాల్ లవ్స్ ఫ్రీడమ్. కొంచెం చేజింగ్ చేస్తున్నప్పుడు అంత పెద్ద చేజెస్ వాళ్ళకు లేరు అసలు యాక్చువల్గా, రియల్ గా చెప్పాలంటే. సో ముంబైకి ఏంటంటే ముంబైకి ఎక్స్పీరియన్స్ ఉంది కనుక ముంబై కెన్ చేజ్. ముంబై కోల్కతా అగెన్స్ట్ కూడా అద్భుతంగా చేజ్ చేయగలిగారు. సో ఐ థింక్ రాజస్థాన్ కు నేను అనుకుంటాను ఫస్ట్ బ్యాటింగ్ కెన్ బి బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది నాకు. బికాస్ యంగ్స్టర్స్ కనుక ఉడుకులతో ఉంటుంది, కొంచెం స్ట్రోక్స్ ఆడతారు అండ్ చేజ్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు ముంబై ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక 190, 200+ స్కోర్ పెట్టారు అనుకోండి, అది కొంచెం కష్టం అవుతుంది వాళ్ళకి చేజ్ చేయడం అనేది. ఎందుకంటే ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదు చేజింగ్ లో సూర్యవంశీ లాంటి వాళ్ళకు. బట్ ఇఫ్ యూ ఆస్ దెమ్ టు బ్యాట్ ఫస్ట్, యాక్చువల్లీ ఆ ఫ్రీడమ్ ఇచ్చినట్లయితే ఐ థింక్ రెచ్చిపోయి ఆడతారు. సో ఐ థింక్ రాజస్థాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నేను అనుకుంటాను బ్యాటింగ్ ఫస్ట్ వుడ్ బి బెటర్ నాకు అనిపిస్తుంది శంకర్. So even Hardik Pandya is practicing in nets. They confirmed that Hardik Pandya is fit. ఈ రోజు అతనే రావచ్చు. ప్రాక్టీస్ రాలేదు హార్దిక్ పాండ్యా. నిన్ననైతే ప్రాక్టీస్ రాలేదు. హార్దిక్ పాండ్యా ఆడతాడు, బోల్ట్ కూడా ఆడతాడో చూడాలి ఈ రోజు. ఎందుకంటే వాళ్ళకు బిట్ ఆఫ్ స్ట్రెంత్ కూడా కావాలి, బుమ్రాకు సపోర్ట్ ఇచ్చే బౌలర్ కూడా కావాలి అసలు యాక్చువల్ గా వాళ్ళకు. అండ్ శాంట్నర్ ఉన్నాడు వాళ్ళకు. నేను అనుకుంటాను స్పిన్ లో కూడా కొంచెం స్ట్రెంత్ అవసరం ఉంటుంది, ఎందుకంటే ఎందుకంటే రాజస్థాన్ లో మీకు ఒక్కొక్కసారి వికెట్ అప్పుడప్పుడు గ్రిప్ అవుతుంది, స్లో టర్న్ కూడా ఉంటుంది అసలు యాక్చువల్ గా మీకు గువాహతిలో. సో ఐ థింక్ అటువంటి కండిషన్స్ ఉన్నట్లయితే బౌలర్స్ లైక్ మార్కండే కానీ శాంటర్ కానీ కొంచెం ఉపయోగపడతారు కూడా. ఐ థింక్ స్పిన్ ఆల్సో కెన్ ప్లే సమ్ రోల్ హియర్ అనిపిస్తుంది నాకు శంకర్. హార్దిక్ పాండ్యా కంబ్యాక్ చేస్తే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్? ఇవాళ హార్దిక్ పాండ్యా ఆడితే ఆర్ఆర్ మీద ఇంపాక్ట్. ఐ థింక్ వాళ్ళకు మెయిన్ ఏంటంటే ముంబైకి ఆల్రౌండర్స్ అవసరం కూడా. బికాస్ మధ్యలో కొంచెం ఒకవేళ, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో చూసాం కదా మనం శంకర్, కొంచెం బ్యాటింగ్ కొంచెం బ్రిటిల్ గానే కనబడింది. దే స్ట్రగుల్డ్ యాక్చువల్లీ. ఐ థింక్ ఒక్కసారి వాళ్ళకు స్టార్ట్ సరిగ్గా లభించినప్పుడు వికెట్లు కూడా పడిపోతూ ఉన్నాయి. అండ్ అట్లా జరగడం కూడా చూసాం. మొన్నటి మ్యాచ్ లో రికల్టన్ అటువంటి తర్వాత వెంటనే తిలక్ వర్మ అవుట్ కావడం. అండ్ ఆ తర్వాత ఇప్పటికీ కూడా వాళ్ళకి ఇంకా బ్యాటింగ్ పొజిషన్స్ కూడా సడన్ గా లేవు. రియల్ గా చెప్పాలంటే తిలక్ వర్మ లాస్ట్ సీజన్ వరకు సెకండ్ డౌన్ లో, థర్డ్ డౌన్ లో ఆడేది. అండ్ ఇప్పుడు టాప్ ఆర్డర్ లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు షఫుల్ చేస్తున్నారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ రికల్టన్ అవుట్ అయినట్లయితే రైట్ లెఫ్ట్ కాంబినేషన్ కొరకు వాళ్ళు తిలక్ వర్మని తీసుకొస్తున్నారు. లేకుంటే రోహిత్ అవుట్ అయినట్లయితే రికల్టన్ ఉన్నప్పుడు సూర్యకుమార్ యాదవ్ వస్తున్నాడు. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా ఆల్సో యాక్చువల్లీ. బట్ అట్లా కాకుండా నాకేమనిపిస్తుంది అంటే ఒక పర్టికులర్ పొజిషన్ ఉండడం అనేది బెటర్ బ్యాటర్. నేను ఈ పొజిషన్ లో బ్యాటింగ్ చేస్తున్నాను అనేటువంటి కాన్ఫిడెన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. 1 డౌన్, సెకండ్ డౌన్, ఆ షఫ్లింగ్ అనేది ఎవ్రీ టైం వర్కౌట్ కాకపోవచ్చు అనిపిస్తుంది నాకు అది. బికాస్ ఏమవుతుంది ఒక్కొక్కసారి, ఇప్పుడు హైదరాబాద్ లో చూసినట్లయితే ముగ్గురు లెఫ్ట్ హ్యాండెడ్సే కదా మీకు టాప్ ఆర్డర్ లో. అట్లా కొన్ని టీమ్స్ లో ఉంటారు మీకు. సో కొన్ని టీమ్స్ లో రైట్ హ్యాండెడ్సే ఉంటారు, మీకు లెఫ్ట్ హ్యాండెడ్స్ ఉంటారు అసలు యాక్చువల్ గా. సో అందుకని నేను అనుకుంటాను పూర్తి ఎవ్రీ టైం షఫ్లింగ్ అనేది కూడా ఐ థింక్ ఇట్ వోంట్ వర్కౌట్ ఫర్ ది టీమ్స్ యాక్చువల్లీ. ఈవెన్ రికల్టన్ అండ్ రూదర్ఫోర్డ్ ని కూడా సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు అనుకోవచ్చు సార్, ఎందుకంటే ఇద్దరు బిగ్ హిటర్స్, మంచి బిగ్ హిటర్స్. రూదర్ఫర్డ్ ఒక ఫినిషర్ గానే పెడుతున్నారు, కానీ మీరు అన్నట్టుగా రూదర్ఫర్డ్ కూడా కొంచెం, రూదర్ఫర్డ్ ఏంటంటే లాస్ట్ టైం లక్నో అన్నప్పుడు కొంచెం అతనికి టైం కావాలి. అంటే కొంచెం సెట్ అయిన తర్వాత, ఇప్పుడు అతడు 10 బాళ్లలో 20 రన్లు కొట్టడం చూస్తున్నారు, కానీ అట్లా కాకుండా 20 బాల్స్ ఆడి 40 కొట్టేటట్టు అతనికి అవకాశం ఇచ్చినట్లయితే, బికాస్ ఎనీ బ్యాటర్. సో ఎవరికైనా కానీ ఎట్లా ఉంటుందంటే కొంచెం సెట్ అయిన తర్వాత కొంతమంది షాట్స్ బాగా ఆడగలుగుతారు, కొంచెం టైం తీసుకుంటారు. సో అటువంటి బ్యాటర్ మీరు అన్నట్టు. రూదర్ఫర్డ్ రాగానే హిట్ చేయమంటే నేను అనుకుంటాను చేయగలుగుతాడు, చేయలేడని కాదు, చేశాడు కూడా. బట్ అతను కొంచెం టైం తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15-20 డెలివరీస్ ఆడాడంటే ఫస్ట్ 10 balls లో అతడు 15 runs కొట్టే కానీ నెక్స్ట్ 5 balls లో అతడు దాన్ని రెట్టింపు చేయగలుగుతాడు, అంటే డబుల్ చేయగలుగుతాడు. అటువంటి కెపాసిటీ అతనికి సెట్ కావాలి. సో అతన్ని కూడా మీరు అన్నట్టుగా కొంచెం టాప్ ఆర్డర్ లో పంపిస్తే బాగుంటుంది. బికాస్ వెన్ యూ హ్యావ్ ఎ ప్లేయర్ లైక్ రూదర్ఫర్డ్, మేక్ యూజ్ ఆఫ్ హిమ్ యాక్చువల్లీ, మేక్ గుడ్ యూజ్ ఆఫ్ హిమ్ యాక్చువల్లీ. అబ్సల్యూట్లీ కరెక్ట్ శంకర్. సుధీర్ గారు, ఎడ్బేర్ విషయం అదే అన్నాం కదా, మన ఎడ్బేర్ కూడా అంతే కదా. ఎడ్బేర్ రాజస్థాన్ లో ఇప్పుడు ఆడుతున్నాడు అంటే అసలు యాక్చువల్ గా అతన్ని పాపం ఎప్పుడు ఫినిషర్ కంటే అతనికి ఛాన్స్ ఇవ్వండి. మీరు 7 బాల్ ఆడి 15 రన్లు కొట్టిన దానికంటే అతనికి కొంచెం 20 బాల్ ఆడే ఛాన్స్ ఇచ్చినట్లయితే మీకు 60-70 రన్లు కూడా కొట్టగలుగుతాడు అతను 30 బాల్లలో. ఆ కెపాసిటీ అతనికి ఉంది. సో అట్లాగే ఆడాడు అమెరికన్ లీగ్ లో, మేజర్ లీగ్ లో ఎప్పుడైతే అతనికి టాప్ ఆర్డర్ లో ఛాన్స్ వచ్చిందో మనం చూసాం కదా. డాలర్స్ లో 70s తర్వాత 70s కొట్టి అదిరిపోయి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ హోప్ ఇఫ్ అతని టాప్ ఆర్డర్ ఆడి ఇచ్చినట్లయితే దట్ కెన్ వర్కౌట్ బెటర్ ఫర్ రాజస్థాన్ అని నాకు అనిపిస్తుంది. అండ్ ఈవెన్ వీళ్ళకి రాజస్థాన్ వచ్చేసి 2 పవర్ హిట్టర్స్, జైస్వాల్ అండ్ సూర్యవంశీ. అలాగే వాళ్ళకి బూమ్రా ఓపెనింగ్ బౌలింగ్. సో బూమ్రాకి రెస్పెక్ట్ ఇచ్చి ఆ ఓవర్ ఆగాలంటారా, లేదంటే వాళ్ళు యాజ్ యూజువల్ గా హిట్టింగ్ లో పోతే బెటరా?
ఒక్కొక్కసారి ఏమవుతుందంటే శంకర్, ఈ T20లో మనం బుమ్రాని హిట్ చేసా కానీ మనం ఇట్స్ నాట్ ఏ బౌలర్స్ గేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ T20 అనేది బ్యాటర్స్ గేమ్. పెద్ద బుమ్రా బౌలింగ్ లో అటాక్ చేసి మనం సర్ప్రైజ్ అయ్యే అవసరం లేదు. ఎందుకంటే ఒకసారి ఎడ్జి తీసుకొని రావచ్చు, ఒక్కొక్కసారి మంచి షాట్స్ కూడా ఆడవచ్చు. అంటే బుమ్రాని అటాక్ చేసి రన్స్ కొట్టలేదని కాదు, కొట్టారు కదా. బుమ్రా కూడా నేను అనుకుంటాను ఫస్ట్ స్టార్టింగ్ లో 4 overs లో 15 లాగా కాకుండా ఇప్పుడు 30 runs 35 runs ఇస్తున్నాడు. ఫస్ట్ మ్యాచ్ లో 35 runs ఇచ్చాడు వితౌట్ వికెట్. చూడలేదా మనం అగైన్స్ కోల్కతా? ఈ డెంట్ గెట్ ఏ వికెట్ యాక్చువల్లీ, రన్స్ కూడా ఎక్కువగా ఇచ్చాడు. సో అట్లా కాకుండా నేను ఏమనుకుంటానంటే మీకు టీం పైన ప్రెషర్ ఉంచాలి, బౌలింగ్ లైన్ పైన అంటే బుమ్రాన్ కూడా అటాక్ చేస్తేనే బాగుంటుంది. బికాస్ మీరు అన్నట్టుగా కొంచెం కేర్ఫుల్ గా ఆడాలి, అనవసరంగా వికెట్ పారేసుకోకుండా. బికాస్ గిఫ్ట్ లాగా ఇవ్వకూడదు వికెట్ ఏ ఫార్మాట్ లోనైనా. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ 2020 అవర్స్. ఎస్ సుధీర్ గారు, అంటే ఈ రోజు టాస్ గెలిచే లక్ ఎవరికి ఉంది, ముంబై ఇండియన్స్ కా ఆర్ఆర్ కా? అంటే టాస్ ఎవరు గెలుస్తారంటే లక్ ఎవరికి ఉంటే వాళ్ళకి అంటారు కదా డైలీ. ఈ రోజు ఆ లక్ ఎవరికి ఉంది? టాస్ అనేది చాలా కీలకం మీరు అన్నట్టుగా. బట్ నేను అనుకుంటాను రాజస్థాన్ ఉన్నటువంటి ఊపు పైన వాళ్ళ కాన్ఫిడెన్స్ చాలా హైగా ఉంది. వాళ్ళ బౌలర్స్ కూడా చాలా మంచి బౌలింగ్ చేస్తున్నారు కనుక మేబీ ఐ థింక్ దే కెన్ పుట్ ప్రెషర్ ఆన్ ది ముంబై ఇండియన్స్ అని అనిపిస్తుంది నాకు, సుష్మా. ఓకే సార్, మీరు ఎలాగో క్రికెట్ లవరు, క్రికెట్ కి సపోర్ట్ చేస్తారా తెలిసిన విషయమే. ఈ రోజు ముంబై ఇండియన్స్ ఆర్ఆర్? గులాబీ మనం సార్ రాజస్థాన్ రాయల్స్. సార్ దేర్ ఆర్ సో మెనీ స్వీట్ బాక్సెస్ పెండింగ్. అరే అసలు యాక్చువల్ గా భావన అయితే దాని ఏమంటారు, పరాటా అన్నారు, పంజాబ్ పరాటా ఏది లేదు అసలు. సార్ మీరు వస్తే డెఫినెట్ గా సార్, మీరు వస్తే డెఫినెట్ గా సార్. దేర్ ఆర్ సో మెనీ పార్టీస్ పెండింగ్. నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు చేద్దాం. భరత్ అయితే భరత్ నిన్న 6 బాక్స్ తో రెడీగా ఉన్నాం మేము. కోల్కతా గెలిచేది 24/2 అనేది కామన్ అండి మనం అనుకుంటాం. సార్ ఈవెన్ 24/2 అయినా కూడా కల్కట్టా నిన్న 24/2 అయినా కూడా భరత్ ఈజ్ రెడీ టు గివ్ పార్టీ. అట్లీస్ట్ దే గెయిన్డ్ 1 point. Yeah, of course, you know. Yes, that matters a lot. ఈ రోజు ఎంత స్కోర్ వెళ్ళే అవకాశం ఉంది సార్? ఏమంటారు స్కోర్? ఐ థింక్ ఇట్ విల్ బి 170 ప్లస్, మేబీ 170 180 ప్లస్. 180 సఫిషియంట్ అనుకుంటున్నారా సార్? ఫస్ట్ బ్యాటింగ్ చేసి 180 పెడితే చేసింగ్ వికెట్ పైన కొంచెం బిట్ ఆఫ్ హెల్ప్ ఉంటది కనుక, అంటే ఎంత పూర్తి అన్ని వికెట్ లాగా కాదు, కొంచెం బిట్ ఆఫ్ స్పిన్ కూడా ఉంటది, బాల్ స్లో అవుతుంది కనుక ఐ థింక్ దట్ కెన్ బి ఇనఫ్. అది 180 ఏ వికెట్ పైన కష్టం అంతే మనం అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి 250 కూడా చేంజ్ చేయడానికి దగ్గరికి వచ్చారని అనుకుంటాం, కానీ అంత ఈజీ కాదు. 200 దగ్గరలో మ్యాచ్ స్కోర్స్, 200+ స్కోర్స్ ఎప్పుడు కూడా చేంజింగ్ అప్పుడు డిఫికల్ట్ గా ఉంటాయి శంకర్. అంటే ఏదో ఒకసారి చేంజ్ చేయడం చూస్తాం. మనం 250 కొట్టినప్పుడు ఏమైంది అసలు, యాక్చువల్గా లాస్ట్ లో కొట్టారు కానీ బట్ ఎంత కష్టమైంది చెన్నైకి చేంజ్ చేయడం అనేది. ఇట్స్ ఆల్వేస్ డిఫికల్ట్. అంటే 200 అరౌండ్ స్కోర్స్ కానీ 200+ స్కోర్స్ చేజింగ్ కష్టంగానే ఉంటుంది, అన్లెస్ యూనో ఒక మంచి స్టార్ట్ లభిస్తే తప్ప, అన్లెస్ మంచి చేజెస్ ఉంటే తప్ప. ఎస్ సుధీర్ గారు, శ్రీని గారు కూడా మనకి లైవ్ లో చూస్తూనే ఉన్నారు. ఆయన కూడా ఇప్పుడు నెక్స్ట్ బిఫోర్ గోయింగ్ టు శ్రీని, సారీ టు ఇంటరప్ట్ సుష్మా, బిఫోర్ గోయింగ్ టు శ్రీని, మీరు ఇక్కడ ఎలాగో మా దగ్గరికి రావట్లేదు, యు ఆర్ టూ బిజీ. మీరు స్లోగన్ విని చాలా రోజులైంది. నేను రావడం లేదంటే వస్తాను సార్. మీరు స్లోగన్ విన్నాక వి విల్ గో టు శ్రీని. భరత్ విత్ స్లోగన్. You must say వహ్వా. ముంబై ఇండియన్స్ కి సపోర్ట్ చేస్తూ మీరు వహ్వా అనాలి సార్ అక్కడి నుంచి. రైట్. yes come on భరత్. ఎంఐ గ్రౌండ్ లోకి ఎంటర్ అయితే బ్యాట్స్ ఎరగాలి. ఎంఐ గ్రౌండ్ లోకి ఎంటర్ అయితే బ్యాట్స్ ఎరగాలి, బాల్స్ నరగాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. Thank you so much. Bye sir, thank you sir. థ్యాంక్ యూ సార్. ఎస్ ఇంటర్నేషనల్ కామెంటేటర్ శ్రీని గారు కూడా మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. హాయ్ శ్రీని గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎస్ హౌ డు యు అసెస్ ద పిచ్ కండిషన్స్ టుడే? The pitch conditions, you know that it's good for batting, but at the same time it's not like a 200+ wicket. Maybe the average score, if you see that only around 170, maybe 180, because hard hitting matters. For RR, after all, it is like a second home ground. So you have Suryavanshi and Jaiswal who can
go after the bowling. Similarly, for Mumbai Indians also, Rohit Sharma or Rikatan, they go for it. So that could make a bit of a difference. But otherwise, this is not one of those wickets where 210, 220, no, not at all. And second thing is that maybe there could be thunder shower. In that case, it could also be a restricted number of overs. So it will also matter that immediately after the rain, there will be moisture in the air and the spin bowlers will exploit that. So all those things can happen. I think you are in for a good drama. ఎస్ ఎస్ శంకర్. Sir, I think today also it is flat track, batting pitch. I hope it supports well for batting. And how key is first 6 overs, first power play for both the teams? Batting first or batting second? What must be the power play score? I will go one by one. If it is RR playing there, it all depends on how the openers, Jaipur and your Suryavanshi get through the bowling, and at the same time they have to face the Bumrah and company. So that could be a very, very big challenge. If they get the early break, if one of them getting out, the pressure will be on. And interestingly, both are left-handers, the batters, and Jaipur, my own feeling, what have I observed, that if you give him a width outside the off stump, certainly a 4. Square of the wicket or through the covers, you'll drive them. On the pad, you easily push them to square leg and deep fine leg. But if you don't allow him to free his hand and play, you have seen him struggling a bit. So Bumrah kind of a bowlers, in the first over itself, they'll try to attack. And I believe that if, Pandya is said to be fit, he may join from the other end. These two are very experienced and intelligent bowlers. So they will try to exploit those points for Jaipur. And Suryavanshi, bang player. So far going is excellent. Timing is perfect. And also his feet movement is perfect. So if it is RR in their favor, they would like to see like 70, 75, not more than 1 wicket loss. But Bumrah and his partner will feel that it could be 60 and 2 wickets or maybe 3 also. And if Mumbai Indians are batting, the opening pair is formidable. Experienced Rohit Sharma, who can make the ball fly all over the park, and then Rikatan in good form as well. So if they are going to get going, they will expect like something like 75-80 for no loss in the power play. But as far as the bowlers from this side, if you see, it's because they got very good bowlers also. Geoffrey Archer can send excellent deliveries. Look at his Yorkers like Bumrah. Yes. And then you've got Bogar, who made CSK struggle. If they get going, maybe the power play score may be 48 for 2. These two extremes I am looking at both the teams. But power play definitely will set the tone, because both the teams very heavily depend on the openers to set that platform. So power play will be interesting, but anybody's guess. I don't know the current weather conditions there. It is If raining there's going there. to be a Already little it's bit of raining. ఎస్ దానివల్ల టాస్ కూడా లేట్ అవుతుంది. It's raining and toss is getting delayed right now. Yeah, in that case, definitely the bowler would like to stream, get the seam off the pitch. The pitch will be like that, the fresh, and then a little bit of they will use the seam very well. The Bumrah kind of a bowler, or your Archer or the Bogar, they can always make best use of the seam. So it makes it all the more interesting. And as he said, one point you have to keep in mind: if it's the rain is a prediction, it is dependent on the conditions, how much the first inning score will be. The chasers will be able to phase out the innings. They will get to know how to go about. Whereas the person playing the first innings will be in a fear. Should I go for it? Should I make it 120, 130 in 15 overs or 16 overs? So that mind, it will be bothering them. That is definitely one worry. And if it is going to be also this moisture conditions, probably anybody would not like to go back first. They will choose to bowl. ఎస్ Sir, for our sake, you must pray for something. Yesterday, we have discussed this teams regarding. Yesterday, this IPL discussion had gone for 1 hour, but match was not happened for at least 1 hour. Do you have control on that? I am reminded of saying. Today, Dhoni always says, without ending our discussion, match is getting delayed. So please "This is pray something for. not in your hand."
So please This pray. is what we call it as an act of God and act of man. This is act of God. Yes, sir, you are right. Even insurance companies are not guaranteeing on that. You know something? I mean, this is a little bit off my own core business line. You look at it for various things now. Insurance there, whether it will rain, not rain. What should be the level? You know, because that is basically a protection. So coming back to this reality, when you see that the conditions are going to be a little moisture oriented, definitely the bowlers will be waiting for. Batsmen will not be happy. So that is going to be a situation also. You are right. Yesterday we discussed so much and hardly balls were bowled. And then Dhoni is saying, I can never forget, controllables and non-controllables. Controllables, Right. you know what you can do about it. Right. Toss, can you control? Toss, can you control? No. Weather condition, can you control? No. If you are making a mistake, yes, you believe in your process and something is going wrong, go back to the drawing board, try to rework and then try to do something better in the next match. But which is not controllable, leave it. Definitely they can control only bat and only ball. Exactly. And the good fielding. And Good fielding. Matches. sir, coming to Rohit Sharma is definitely a good player and he is performing well also. But 30s and 40s, after 40 conversion to big innings, he is getting fail in that. So can we hope that today Rohit Sharma will come over that? Rohit Sharma is a player, when it matters the most, he will deliver the best. So it is early times anyway. But in any case, what happens is sometimes he is always keeping an eye, look at the scoreboard, run rate and everything. He is not a person who will play for his own record. If he gets out at 45, 49, he wouldn't mind. But he will only be happy if the run rate was good because of him. So there are certain players who will also keep an eye on the scoreboard, particularly their own individual score. Rohit Sharma is not at all like Virat Kohli. So you can't expect if he gets out at 45, doesn't matter. How he scored that 45 is important. If he took 70 deliveries, we'll be unhappy. If he did it in 25 to 30 deliveries, job is done. There are other players to continue. And coming to Rickelton, sir, Rickelton is very unpredictable. He is very inconsistent also sometimes. Can we hope that today he will get back to his normal batting? You remember how much the opening score they had, the opening batting, when they combined the first match. If it happens, it happens. Again, he is one player who will go after the bowling. He doesn't believe in, dot balls. So obviously, if it clicks, he does. That is probably the kind of freedom they are given to him. So in my opinion, it is a law of statistics, no law of averages. So if it happens here and there, maybe he will do it. But in my case, in my thinking, he is a good player and he'll go after it. But this pitch, it is not something, we say it's good for batting and all that, but if there has been a shower, all that, there will be a little bit of moisture in the air and the pitch will be fresh and you're going to face a very tight, bowling from, Archer or Bauger who can make use of a fresh pitch, they can make use of the seam. For them, it is not just a pitch alone, need not be a green top, they will do very well. So Rickelton will be challenged by these bowlers, but in my opinion, he is in good form, he will be able to do well. Name a player in both teams, sir, who should be included in playing 11. Last 2 matches, they are sitting on benches. No, but you have to also look at how the trend is going. Look at RR Royals. They are in a winning spree. Why should I change the team unless somebody is injured? Now Bombay, Mumbai, Hardik Pandya is back. That is something very good for them. right. So it doesn't, all other players, they get selected automatically. So unless somebody fails miserably, unless somebody is injured, the management would not like to change the team. Yes, right. Thank you, Srini. Thank you, sir. Thank you, sir. Thank you very much. Thank you very much. Have a nice evening. Bye-bye. ఎస్ థ్యాంక్ యూ ఎస్ వర్షం కారణంగా అయితే టాస్ ఆలస్యం అవుతుంది. మరి మ్యాచ్ ఎంతవరకు జరుగుతుందనేది చూడాలి. ఒకవేళ ఇప్పుడు వర్షం ఆగకపోతే ఏంటి పరిస్థితి? ఏముంది, నో రిజల్ట్. 8:30 తర్వాత వర్షం ఆగితే కంటిన్యూ. యాక్చువల్గా ఇప్పుడు ఐపీఎల్ రూల్స్ ఏంటంటే ఒక 1 hour ఎక్స్ట్రా టైం ఇస్తున్నారు. 1 hour ఎక్స్ట్రా టైం, అది కూడా బాల్ పడితే. ఇప్పుడు ఆ బాల్ పడకుండా ఎంత టైం చేసుకుంటారు, ఎంత టైం వెయిట్ చేస్తారు అనేది తెలియదు. కానీ బాల్ పడిందంటే ఒక 1 hour 2 hours అయితే దే విల్ వెయిట్ ఫర్ 1 hour.
ఆఫ్టర్ 1 అవర్ ఇంకా అప్పటికే ఆగట్లేదు అనుకుంటే లెట్స్ అంపైర్స్ అది కాల్ చేస్తారు, అది ఆడాలా వద్దా అనేది. నిన్న యాక్చువల్గా డ్రిజిల్తో స్టార్ట్ అయింది, ఒక 15-20 మినిట్స్ తర్వాత స్టార్ట్ అయిపోద్ది అనుకున్నాము. ఈవెన్ అంపైర్స్ కూడా రెడీ అయ్యారు, ఈవెన్ గ్రౌండ్ స్టాఫ్ కూడా రెడీ అయింది కవర్స్ రిమూవ్ చేయడానికి. ఆల్ ఆఫ్ ద సడన్ అది చాలా హెవీ అయిపోయింది. బట్ మీకు కోల్కతాలో ఏంటంటే ఒకసారి వర్షం పడతాం స్టార్ట్ అయిందంటే అది అవుతుంది. ఈవెన్ అక్కడ వాళ్ళకి తుఫాను హెచ్చరికలు ఉన్నాయి 6th to 9th. ఇది కూడా అక్కడ పక్కనే ఉంది కాబట్టి గౌహటి కూడా ఆ వే అలా ఉంది, ఆ వేవ్ మోస్ట్లీ నేను అనుకుంటే ఇవాళ కూడా మ్యాచ్ జరగదేమో అనుకుంటున్నాను. ఎస్ అక్కడంటే వర్షం కారణంగా బ్యాటింగ్ ఆడట్లేదు. భావన ఒకసారి Definitely బ్యాటింగ్ మనది స్టైల్ indoor stadium కదా, వర్షం పడినా బ్యాటింగ్ problem స్టైల్ లేదు. చూపించేసి. బట్ బాగా మీరు బ్యాటింగ్ చేసే ముందు మీరు దేనికి సపోర్ట్ అన్నారు? ఆర్ఆర్ ఆర్ఆర్ స్లోగన్ విన్నాక బ్యాటింగ్ చేస్తారు. ఆర్ఆర్ స్లోగన్. ఎస్ మీరు అక్కడే ప్రాక్టీస్ చేస్తూనే నేను చెప్తా. అక్కడ నుంచి వహ్వా అనాలి. బ్యాట్ తో వాహ్వా. ఓకే, బర్సపరాలో ఆర్ఆర్ అడుగు, వహ్వా వహ్వా బర్సపరాలో ఆర్ఆర్ అడుగు, వహ్వా వహ్వా. ప్రత్యర్థి గుండెల్లో పిడుగు. ఓ ఆ పిడుగులు పడే మ్యాచ్ అయిపోయింది. ఎస్ ఆ పిడుగుల వల్లే టాస్ పడట్లేదు అక్కడ. మొన్న మ్యాచ్ చూసుకుంటే ధ్రువ్ జురేల్ తను ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ ఎందుకు సార్ మెన్షన్ చేసినట్టు తన క్రికెటింగ్ షాట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో తన స్టాండ్స్ కొంచెం బ్లేడేలో ఓపెన్ చేసి ఉంటుంది. తను కవర్స్ పై నుంచి చాలా బెటర్గా పిక్ చేయగలడు. అండ్ 30 yards క్లియర్ చేయడం కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ కవర్స్ పైన షాట్, ఈ ఫినిష్ చేసే పుల్ లాఫ్ షాట్ లాగా కవర్స్ పై నుంచి ఎక్కువ కన్వర్ట్ చేయాలి. అండ్ తను డ్రైవ్స్ బాగుంటాయి, తనే సాలిడ్గా బాల్ మీదకి వెళ్ళి కన్వర్ట్ చేయగలడు. అండ్ బ్యాక్ ఫుట్లో కూడా తను మిడ్ వికెట్ టు మిడ్ ఆన్ ఈ ఏరియాలో ఎక్కువ బ్యాక్ ఫుట్ వెళ్ళి తను ఈజీగా రన్స్ కన్వర్ట్ చేయగలడు అనమాట. సో ఈ షార్ట్స్ అనేవి క్రికెటింగ్ షార్ట్స్ T20లో ఎక్కువ ర్యాష్ షార్ట్స్, ఎక్కువ బిగ్ హిట్స్ చూస్తాం అనమాట. తను క్రికెటింగ్ షార్ట్స్తోనే ఎక్కువ రన్స్ కన్వర్ట్ చేయడం అనేది చాలా మంచిది అనమాట. వాళ్ళ టీమ్కి అది అడ్వాంటేజ్. ఎస్ అక్కడ బ్యాటింగ్ లేట్ అయినా మన దగ్గర బ్యాటింగ్ స్టైల్స్ చూపించడంలో మాత్రం లేట్ అవుతుంది. ఈవెన్ మీ తుషార్ దేశపాండే ఈస్ టేకింగ్ వికెట్స్ బట్ ఈస్ బికమింగ్ మోర్ ఎక్స్పెన్సివ్. ట్రూ. ఏమంటారు దాని గురించి? అంటే ఎక్స్పెన్సివ్ అయినా సరే మిగతా బౌలర్స్ బెటర్గా వేస్తున్నారు. కానీ ఇది మనం మెచ్చుకోవాల్సింది అంటే తనకి ఇచ్చిన ఓవర్లో మాత్రం లాస్ట్లో తను బిలీవ్ చేసి ఇచ్చినప్పుడు మాత్రం తను డెఫినెట్గా నిలబెట్టుకున్నాడు. మేబీ ఈరోజు మ్యాచ్ అయితే లెస్ ఎక్స్పెన్సివ్ అయితే బాగుంటుంది. రైట్. ఎస్ థ్యాంక్ యూ భావన. ఎస్ ఇంకా మనం ముంబై ఇండియన్స్ అండ్ ఆర్ఆర్ విషయానికి వచ్చేస్తే ఈరోజు అంటే ఎక్స్పెక్టెడ్ 11 గురించి మాట్లాడుకుంటే అంటే వాళ్ళు ఆడతారా లేదా అనేది వర్షం కారణంగా తర్వాత అంటే ఈరోజు ఏమన్నా చేంజెస్ ఉన్నాయా ప్లే? యాక్చువల్గా ఆర్ఆర్లో అయితే నో మోర్ చేంజెస్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు 2 matches ఆల్రెడీ గెలుచున్నారు, వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇందాక మనం శ్రీనివాస్ సార్ని కూడా అదే అడిగాము. సో దానికి చేంజ్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. కొత్త ప్లేయర్ని ఎందుకు తీసుకురావాలి? ఇఫ్ ఎనీవన్ ఇస్ నాట్ పర్ఫార్మింగ్ కొత్త అతన్ని తీసుకురావాలి, దాన్ని చేంజ్ చేయాలి, వాళ్ళు ట్రైల్ చేయాలి, ఇవన్నీ జరుగుతాయి. బట్ ఆర్ఆర్ ఇస్ కంఫర్టబుల్లీ విన్నింగ్. సో అలాంటప్పుడు వాళ్ళు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ కమింగ్ టు ముంబై అయితే సో మీకు అది టీమ్ అనౌన్స్ చేయాలన్నా కూడా యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేల్, రియాన్ పరాగ్ అబ్సల్యూట్ కానీ కెప్టెన్, అలాగే సిమ్రాన్ హెట్మేయర్, ఫెరేరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, బర్గర్, తుషార్ దేశపాండే, సందీప్ శర్మ అండ్ రవి బిష్నాయ్ డెఫినెట్గా ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తారు. సేమ్ టీమ్, దాంట్లో అయితే ఏ చేంజెస్ లేదు. అండ్ కమింగ్ టు ముంబై అయితే నేను 2 చేంజెస్ ఉండొచ్చు అనుకుంటున్నాను ఈరోజు. ఒకటి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హార్దిక్ పాండ్యా, ఆయన ఫిట్గా ఉన్నారని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు టీమ్ అనౌన్స్ చేసింది. సో హార్దిక్ పాండ్యా మళ్ళీ రిటర్న్ క్యాప్టెన్గా వస్తారు. అట్లా అట్ ది సేమ్ టైం ట్రెంట్ బౌల్ట్ కూడా యాడ్ అవుతారు అనుకుంటున్నాను. సో కమింగ్ టు వాళ్ళ టీమ్ చూస్తే రోహిత్ శర్మ, రికల్టన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, నమన్తీర్, రూథర్ఫోర్డ్, హార్దిక్ పాండ్యా, శాంట్నర్, శార్దుల్ ఠాకూర్, ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా అండ్ ఇంపాక్ట్ ప్లేయర్లో దీపక్ చాహర్ కానీ ఘన్జఫర్ అని చెప్పేసి ఇంకొక ఆయన ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఎవరికైనా ఒకరికి ఇవ్వచ్చు అనుకుంటున్నాను. మోస్ట్లీ నేను ఇవాళ దీపక్ చాహర్ని కాకుండా ఆ ఘజాన్ఫర్ని తీసుకుని వస్తారేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే దే వాంట్ టు ట్రై అనేది వాళ్ళు మేనేజ్మెంట్ చెప్తున్నది. సో దట్ విల్ బి ద టీమ్. ఎస్ అంటే దీపక్ చాహర్ గురించి చూస్తే స్టాట్స్ ఎలా ఉన్నాయి? సో దీపక్ చాహర్ ఆయన పవర్ ప్లే స్పెషలిస్ట్. యాక్చువల్గా మీకు ఫస్ట్ నుంచి ఆయన ట్రైన్ చేసింది కూడా పవర్ ప్లేలో బౌలింగ్ చేయడానికి ట్రైన్ చేశారు. సో
టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎవరైతే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఉంటారో, టాప్ 2 బ్యాట్స్మెన్స్ ఓపెనర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి బౌలింగ్ చేయడానికే దీపక్ చహర్ ట్రైన్ అయ్యారు. అండ్ హీ ప్రూవ్డ్ దట్ ఇన్ మెనీ ఇన్నింగ్స్. బట్ ఇప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ ల్యాక్ అవుతుందా, లేకపోతే సరిగా వికెట్స్ తీయలేకపోతున్నాడా అనేది పక్కన పెడితే, ఎవరికైనా ఎనీ ప్లేయర్ ఒక సంవత్సరం బాగుంటుంది, ఒక సంవత్సరం బాగుండకపోవచ్చు, దానిదే ఉంది. షమీ లాంటి ప్లేయర్స్ కూడా, షమీ లాంటి బౌలర్స్ కూడా చాలా రోజులు వరల్డ్ కప్ తర్వాత లాంగ్ ఈవెన్ వరల్డ్ కప్లకి ఐసీసీ టోర్నమెంట్స్ లో సెలెక్ట్ అవ్వకుండా వెళ్ళి లీగ్ మ్యాచెస్, డొమెస్టిక్ మ్యాచెస్ ఆడాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేశారు వాళ్ళు. సో అలాగే దీపక్ చహర్ కొంచెం లాక్ అవుతున్నాడేమో అని నేను అనుకుంటున్నాను. అదర్వైజ్ హీఈస్ వెరీ గుడ్ బౌలర్, హీఈస్ పవర్ ప్లే స్పెషలిస్ట్. ఎస్ భావన, ఒక ప్లేయర్గా అంటే నువ్వు వేరే టీమ్స్ ఆడినప్పుడు కానీ గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు అంటే ఇండియన్ టీంలో ఎవరిని కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకుని వీరు చేస్తూ ఉంటారు, అలా ఏమైనా ఉందా? అంటే అంటే ధోని బాగా ఇష్టం అనమాట. ధోని ఇన్స్పిరేషన్, అతని మూవీ చూసినప్పుడు కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ వచ్చారు. సో అంటే ఎక్కువ ఇష్టం అనమాట, ధోని అంటే ఎక్కువ ఇష్టం. అండ్ క్రికెట్ మీద కూడా ప్యాషన్ ఎక్కువ. సో డెఫినెట్గా హై లెవెల్ రీచ్ అవ్వాలంటే హార్డ్ వర్క్ చేయాల్సిందే. సో ఆ ప్యాషన్ అలా ముందు తీసుకెళ్తుంది. ఎస్ భరత్, ఈరోజు ముంబై ఇండియన్స్ సపోర్ట్ చేస్తున్నారు కదా, ఫేవరెట్ ప్లేయర్ అంటే? రోహిత్ శర్మ. రోహిత్ శర్మనే. ఇంకా రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా. ఎస్, ఈరోజు కొంచెం మాట్లాడడానికి ఫామ్ లోకి వచ్చారు. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ సుష్మా, మనకు ఉన్న 11 మంది కూడా బ్రెయిన్ లో గుర్తుండిపోయే ప్లేయర్స్ అది ముంబై టీం. సో ఎనీ వన్ కెన్ నేమ్. మీకు ఇష్టమైన ప్లేయర్ బాంబే నుంచి చెప్పండి అంటే ఆటోమేటిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వచ్చేది రోహిత్ శర్మ వచ్చేస్తాడు, నెక్స్ట్ హార్దిక్ పాండ్యా వస్తాడు, తిలక్ వర్మ ఉన్నాడు. సో నెంబర్ ఆఫ్ ప్లేయర్స్, ఇండియాలో సగం టీం ముంబైలోనే ఉంది. ఐసీసీ మ్యాచ్లో పెర్ఫామ్ చేసే సగం టీం ముంబైలోనే ఉంది. ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ డిఫరెంట్ కంట్రీస్ కి రిప్రజెంట్ చేసిన మెయిన్ ప్లేయర్స్ లాగా అనమాట అందరూ. ట్రెంట్ బోల్ట్ చూసుకుంటే న్యూజిలాండ్, ఇలా వాళ్ళ టీమ్ కి వాళ్ళ కంట్రీకి బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసే ప్లేయర్స్ అందరూ ముంబై ఇండియన్స్ కొనడం వల్ల స్ట్రాంగ్ టీమ్ లాగా కనిపిస్తుంది. ఈవెన్ 3 ఇంటర్నేషనల్ కెప్టెన్స్ వాళ్ళకి, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, 3 ఇంటర్నేషనల్ కెప్టెన్స్ వాళ్ళ దాంట్లోనే ఉన్నారు. ఎస్, మరి ముంబై ఇండియన్స్ నుంచి ఒక స్లోగన్ విందామా? డెఫినెట్గా. ముంబై ఇండియన్స్ అగ్రెషన్ మాది, ఆధిపత్యం మాది. ముంబై ఇండియన్స్ అగ్రెషన్ మాది, ఆధిపత్యం మాది. బరాస్పరా స్టేడియంలో అధికారం కూడా మాదే. అంటే ఇప్పుడే మనం స్లోగన్ విన్నాం కదా ముంబై ఇండియన్స్ నుంచి. ముంబై ఇండియన్స్లో మీకు బెస్ట్ ప్లేయర్ అనిపించే ప్లేయర్ ఎవరు? అంటే అందరూ ఇండియన్ టీంకి ఆడిన వాళ్ళే చాలా మందిని ఇప్పుడే చెప్పారు కదా. సో నేను నాకైతే నాకు పర్సనల్గా చెప్పాలంటే ఐ లైక్ తిలక్ వర్మ. ఎందుకంటే ద మోస్ట్ రిలయబుల్ ప్లేయర్ అతను ముంబై ఇండియన్స్కి. ఈ రోజు ఆడతాడు, ఈ రోజు ఆడ్డా అనేది ఏమి ఉండదు. ఖచ్చితంగా ఎంతో కొంత టీం కోసం చేసే వెళ్తాడు ఆయన. సో నాకు పర్సనల్గా అయితే ముంబై ఇండియన్స్కి మోస్ట్ రిలయబుల్ బ్యాటర్ ఎవరన్నా కూడా తిలక్ వర్మ అనే చెప్తాను, అపార్ట్ ఫ్రమ్ సూర్యకుమార్ యాదవ్ని కూడా నేను అంత చెప్పను కానీ, బట్ పర్సనల్లీ ఐ లైక్ తిలక్ వర్మ. ఎస్, అంటే ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఇటు టాస్ కూడా ఆలస్యం అవుతుంది. అండ్ కాసేపు తర్వాత వర్షం ఆగి మ్యాచ్ కనుక స్టార్ట్ అయితే ఎవరు టాస్ గెలిచిన తర్వాత ఏ బ్యాటింగ్ తీసుకుంటే బాగుంటుందా? డెఫినెట్గా పిచ్ అయితే స్లో అవుతుంది కాబట్టి సుష్మా, నిన్న రహానే ఏం చేశారో సేమ్ అదే చేస్తారు నేను అనుకోవటం. బ్యాటింగ్ తీసుకుంటారని అనుకుంటున్నాను. పిచ్ స్లో అవుతుంది ఎందుకంటే ఒకసారి పడి ఆగిన తర్వాత మళ్ళీ వర్షం పడిద్దామనే డౌట్ ఉంటుంది. సో ఆ క్లౌడ్స్ ప్యూర్గా క్లియర్ అవ్వకపోవచ్చు. సో ఖచ్చితంగా టాస్ గెలిచిన వాళ్ళు బ్యాటింగే తీసుకుంటారు. బాల్ స్లో అయిపోతుంది కాబట్టి అంత పేస్ జనరేట్ అవ్వకపోవచ్చు. సో ఖచ్చితంగా బ్యాటింగే తీసుకుంటారు. దే విల్ ట్రై టు పుట్ హెవీ స్కోర్స్ అనమాట. ఒక 6 పవర్ ప్లేయర్ని బాగా యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ గెలిచింది అనుకోండి, సూర్యవంశీ అండ్ జైస్వాల్ రూపంలో ఎలాగో వాళ్ళకి బిగ్ హీటర్స్ ఉన్నారు. అండ్ బూమ్రా లాంటి బౌలర్ కూడా ఆ టైంలో బాల్ పడదు. ఇఫ్ యూ రిమెంబర్ 2003 లాంటి వరల్డ్ కప్స్లో కూడా మనం ఆస్ట్రేలియా మీద ఫైనల్కి వెళ్ళినప్పుడు ఈ వర్షంతో గంగూలీ మేడ్ ఏ బిగ్ మిస్టేక్ అనమాట. ఆ డెసిషన్ రాంగ్ తీసుకోవడం వల్ల జహీర్ ఖాన్ ఇలాంటి బౌలర్స్ కూడా బాల్స్ పడవు అనమాట. సో ఐ డోంట్ థింక్ మళ్ళీ తీస్తారు, చేజింగ్కి వెళ్తారు అని చెప్పి అయితే నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా టాస్ ఎవరు గెలిచినా కూడా, ఈవెన్ బాంబే గెలిచినా రాజస్థాన్ గెలిచినా బ్యాటింగ్ తీసుకుంటారేమో అని అనుకుంటున్నాను. చూడాలి అది ఎంతసేపు వర్షం పడుతుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే నిన్న ఈడెన్ గార్డెన్స్ పిచ్కి అయితే
మొత్తం స్టేడియం అంతా పిచ్ అంతా కవర్ చేయడానికి కవర్స్ ఉండే, బట్ అన్ని స్టేడియంస్లో అలా ఉండదు. ఐ డోంట్ రిమెంబర్ గువాహటీలో ఇప్పుడు అంత ఉందని అయితే నేను అనుకోవట్లేదు. సో లెట్ us see. టాస్ పడిన తర్వాత బ్యాటింగ్ అనే అనుకుంటున్నాను. కొంచెం వర్షం ఆగినట్టుగా ఉంది. టాస్ ఇంకా ఏం లేదండి, టాస్ అయితే డిలేలోనే ఉంది. వన్స్ ఒకసారి అది ఏ మాత్రం ఫేవర్ చేస్తున్నా అల్టిమేట్లీ టాస్ అయితే ఫినిష్ చేసేస్తారు కదా ఫస్ట్. ఎస్ ఒకవేళ ఇప్పుడు వర్షం ఆగి మ్యాచ్ జరిగితే ముంబై ఇండియన్స్ కానీ రాజస్థాన్ రాయల్స్ కానీ ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి ఎంత స్కోర్ చేసే అంటే మామూలుగా చూసుకుంటే మేము రెగ్యులర్గా మ్యాచ్ ఆడతాం కాబట్టి వర్షం పడుతుందంటే ఫస్ట్ గ్రౌండ్ తడిసిపోద్ది. గ్రౌండ్ తడవడం వల్ల అంటే బాల్ ట్రావెలింగ్ అనేది స్లో అయిపోతుంది అనమాట. సో బాల్ ట్రావెలింగ్ స్లో అవుతుంది అండ్ ఆ కవర్స్ కప్పినప్పుడు ఒక మాయిశ్చర్ అనేది క్రియేట్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే కొంచెం బాల్ ఆగి రావడం, స్కిడ్ అవ్వడం, సో ఈ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. యాజ్ ఏ ప్లేయర్స్గా మేము ఎక్కువ చూసుకుంటే మాత్రం ఇన్ కేస్ సార్ మెన్షన్ చేసినట్టు ఫుల్గా గ్రౌండ్ కవర్ చేస్తే అది బ్యాటింగ్ తీసుకుంటే అడ్వాంటేజ్ అవుతుంది. లేదు ఓన్లీ వికెటే కవర్ చేస్తున్నారు, మేబీ వర్షం పడకుండా మేబీ కొన్ని చినుకులు పడినా సరే అది మేజర్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది పిచ్లో. సో బౌలింగ్ తీసుకుంటే మాత్రం అడ్వాంటేజ్ అవుతుంది. లేదు వర్షం పడినా సరే మేబీ కొన్ని గ్రౌండ్స్ ఎలా అంటే తొందరగా వాటర్ని డ్రైన్ చేసేస్తాయి అనమాట. సో అది కూడా ఛాన్స్ ఉంది. అసలు బ్యాటింగ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది, బౌలింగ్ తీసుకోవడానికి. బౌలింగ్ ఎక్కువ డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది అంట నేను. అది సో బ్యాటింగ్ తీసుకుంటే మాత్రం ఆబ్వియస్గా ఇప్పుడు టైం దాటుతుంది కాబట్టి మేబీ ఇంకో 1 hour వరకు ఛాన్స్ ఉంది. ఓవర్స్ తగ్గించుకుంటే 20 overs జరగడానికి మేబీ ఆ 1 hour తర్వాత నుంచి ఓవర్స్ తగ్గించే ఛాన్స్ ఉంది. సో తగ్గించినప్పుడు 180, 150 ప్లస్ ఉండాల్సింది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చేసరికి వికెట్ అనేది యూజ్డ్ ఉంటుంది. సో అప్పుడు మళ్ళీ బ్యాట్ మీదకి వచ్చేస్తుంది అనమాట బాల్. సో ఫస్ట్ ఇన్నింగ్స్ ఓవర్ బ్యాటింగ్ చేస్తున్నారు, కొంచెం రిస్క్ ఉంటుంది వాళ్ళకి డెఫినెట్గా. ఎందుకంటే వర్షం పడిన తర్వాత ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నారు కాబట్టి. సో 150 ప్లస్ అనేది ఉండాల్సిందే ఖచ్చితంగా. ఎస్ అంటే ఇప్పుడు స్పిన్నర్స్ అయినా కూడా ఫాస్ట్ బౌలర్స్ అయినా కూడా వర్షం పడిన తర్వాత ఆ పిచ్ మీద బాల్ అనేది సపోర్ట్ చేయదంటారా? డెఫినెట్గా చేయదు సుష్మా, ఎందుకంటే 100% యాక్యురేట్ బాల్ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ బాల్ బ్యాట్స్మెన్ దగ్గరికి వెళ్ళదు. పిచ్ ఆటోమేటిక్గా స్లో అయిపోతుంది. ఇప్పుడు మీకు ఇండియాలో ఉన్న పిచ్చెస్లో వర్షం పడినా హాఫ్ అన్ అవర్లో సెట్ అయ్యే పిచ్ ఏదన్నా ఉంది, ఏదన్నా గ్రౌండ్ ఉంది అంటే అది ఓన్లీ బెంగళూరు. ఎందుకంటే దే ఆర్ హ్యావింగ్ ద హై టెక్నాలజీ డ్రైన్ సిస్టమ్ ఉంది వాళ్ళకి. సో అదొక్కటి మాత్రమే మీకు ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ సెటిల్ అయిపోతుంది. కమింగ్ టు ఎనీ గ్రౌండ్, ఇంకా మీకు ఈవెన్ రీసెంట్గా కట్టిన నరేంద్ర మోడీ స్టేడియంలో కూడా ఎనీ గ్రౌండ్కి అలాంటి ఫెసిలిటీ లేదు. అండ్ ప్యూర్లీ ఇది గువాహటీ వచ్చేసి రెడ్ సాయిల్ పిచ్. మనం ఫ్లాట్ ట్రాక్ అని ఎందుకు అనుకుంటున్నాం అంటే జస్ట్ బికాస్ ఆఫ్ అది రెడ్ సాయిల్ పిచ్ కాబట్టి. సో ఈ రెడ్ సాయిల్ పిచ్కి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే గ్రౌండ్ మొత్తం మీకు కవర్ కానప్పుడు అగైన్ వాళ్ళు ఈ మిషన్స్ తీసుకురావాలి, మిషన్స్ దాని మీద రన్ చేయాలి, ఆ మాయిశ్చర్ అంతా రిమూవ్ చేయాలి. సో పవర్ ప్లే వరకు అయితే వెల్ అండ్ గుడ్, 30 yards లోపు ఉంటారు కాబట్టి పవర్ ప్లేలో పవర్ హిట్టింగ్ చేస్తే బాల్ని వీలైనంత వరకు 4 కన్నా కూడా 6కి పంపించడానికైనా ట్రై చేయాలన్నమాట. ఆఫ్టర్ పవర్ ప్లే క్యాచెస్ రూపంలో దొరికిపోతూ ఉంటారు. సో బాల్ స్లో బాల్ అవుతుంది. ఎప్పుడైతే స్లో బాల్ అవుతుందో పవర్ ప్లేలో వాళ్ళకి యూటిలైజేషన్ అవుతుంది. ఎందుకంటే కొడితే 30 yards బయటికి వెళ్ళిపోద్ది, ఫీల్డర్స్ ఉండరు, దెర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ 4 వెళ్ళొచ్చు, 6 వెళ్ళొచ్చు, ఛాన్స్ ఉంటుంది. బట్ పవర్ ప్లే అయిపోయిన తర్వాత ఫీల్డర్స్ బయటికి స్ప్రెడ్ అవుతారు. స్ప్రెడ్ అయిన తర్వాత అనుకున్న పేస్ జనరేట్ అవ్వదు. బ్యాట్స్మెన్ ఒకసారి స్పీడ్ ఆడేయచ్చు, ఒకసారి స్లో ఆడవచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఎస్టిమేట్ చేయడం కష్టం అయిపోద్ది. సో అలాంటి టైంలో చాలా రిస్క్ అవుతుంది అనమాట. సో ఎవరైనా సరే టాస్ గెలిచిన తర్వాత వర్షం పడి ఉంది కాబట్టి ఒకవేళ మ్యాచ్ స్టార్ట్ అయ్యి టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే ఫస్ట్ పవర్ ప్లే 6 ఓవర్స్లో ఎంత స్కోర్ పెడుతున్నారు అనేది మాత్రం చాలా క్రూషియల్. ఎస్ అంటే నిన్నటి మ్యాచ్ కూడా రద్దయ్యి చెరకు పాయింట్ వచ్చింది, రైట్, అటు పంజాబ్కి కానీ కోల్కతాకి కానీ. ఇప్పుడు ఈరోజు కూడా సేమ్ సిచ్యువేషన్, వర్షం పడుతుంది, మన మ్యాచ్ జరుగుతుందో లేదో తెలియదు. ఈరోజు కూడా ఈక్వల్గా పాయింట్స్ వచ్చేస్తాయి ఇవాళ, చెరొక పాయింట్. అంటే ఇది అడ్వాంటేజ్ అని అనుకోవచ్చా టీమ్స్కి? అలానే లేదు సుష్మా, ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నారు. అందరూ ఆడేది థర్డ్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్, థర్డ్ మ్యాచ్, ఫోర్త్ మ్యాచ్ లోనే ఉన్నారు. లాట్ ఆఫ్ గేమ్స్ ఇంకా చాలా, ఒక్కొక్కరు 14 matches దాకా ఆడాలి. కాబట్టి ఎప్పుడైనా ఫస్ట్ 4-5 matchesలో అసలు వాళ్ళు గెలిచారు, ఓడిపోయారు, దాన్ని మనం ఏం కౌంట్ చేయవసరలా. మీరు ఐపీఎల్ హిస్టరీ తీయండి, ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఫస్ట్ 7 matches టీమ్స్ పెర్ఫార్మెన్స్ ఒకలాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ 7th, 8th match నుంచి చూసుకుంటే ఒక్కొక్కసారి బాటంలో ఉండే వాళ్ళు టాప్కి వచ్చేస్తారు. సో మనం అది ఇప్పుడే ఇంకా నేను కరెక్ట్గా చెప్పాలంటే అది టూ ఎర్లీ టు జడ్జ్ ఏమో అనుకుంటున్నాను.
అంటే 2 days ఇట్లా అయింది, రేపు ఎలా ఉంటుందో. ఓన్లీ మీకు ఆ వెస్ట్ బెంగాల్ అండ్ బెంగాల్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రీజియన్, అస్సాం రీజియన్ ఇక్కడ వరకే మీకు ఆ తుఫాన్ అనేది ఉంది. సో దట్ ఈస్ ద ఇంపాక్ట్. అది లేకపోతే ఇంత పెద్ద సమ్మర్లో మీకు వర్షాలు రావడం అంటే అదొకటే రీజన్. వాళ్ళు కూడా ప్లాన్డ్ గానే పెట్టుకుంటారు. వర్షాకాలం పెట్టుకుంటే ఐపీఎల్ వాళ్ళకి ఉండాలి కదా, వాళ్ళ పైసలు వాళ్ళకి రావాలి కదా. ఎస్ ఎస్ అంటే రాజస్థాన్ రాయల్స్లో బెస్ట్ జోడీగా ఉన్న ప్లేయర్స్ ఎవరు? ఆబ్వియస్గా వాళ్ళు ఓపెనర్సే, జైస్వాల్ అండ్ సూర్యవంశీ. ఎందుకంటే వాళ్ళు పవర్ ప్లేలో వాళ్ళు 30 కొట్టారా 40 కొట్టారా అనేది పక్కన పెట్టండి, నంబర్ ఆఫ్ బాల్స్ దే ఆర్ టేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక సార్ని కూడా నేను అదే అడిగాను, శ్రీనివాసన్ గారు కూడా అదే చెప్పారు. రోహిత్ శర్మ గురించి మనం అడిగినప్పుడు 70 బాల్స్ తీసుకుని 40 కొడితే ప్రాబ్లం, కానీ 17 బాల్స్ తీసుకుని 40 కొడితే అది ప్రాబ్లం కాదు కదా. సో వాళ్ళిద్దరు బిగ్ హీటర్స్. వాళ్ళు ఆడేది 10 బాల్స్ ఆడినివ్వండి, 15 బాల్స్ ఆడినివ్వండి, దానికి 200 అబోవ్ స్ట్రైక్ రేట్ పెడుతున్నారు వాళ్ళు. సో 10 బాల్స్ వేస్ట్ చేస్తే వాళ్ళు 20 అబోవ్ ఉంటున్నాయి రన్స్. సో పవర్ ప్లేలో అది యాడెడ్ అడ్వాంటేజ్. వాళ్ళిద్దరిలో ఎవరు ఫెయిల్ అయినా కూడా ఆటోమేటిక్గా నెక్స్ట్ వచ్చే బ్యాటర్స్ మీద ప్రెజర్ బిల్డప్ అవుతుంది. బిగ్ స్కోర్స్ వెళ్ళవాలి. వర్షం కారణం తగ్గి మ్యాచ్ ఆడితే ఎంత స్కోర్ వెళ్ళే ఛాన్సెస్, అది ఎన్ని ఓవర్స్ ఇస్తారనేది కూడా చూడాలి కదా. అప్పుడు మ్యాచ్ డిలే అవుతుంది, ఇప్పటి వరకు టాస్ అవ్వలేదు. సో సమ్వేర్ అరౌండ్ ఒక ½ అవర్ పోయింది అనుకోండి, అట్లా ఇస్తున్నారు. ఎన్ని ఓవర్స్ ఇస్తున్నారు? 20 ఓవర్స్ ఇచ్చి 20 ఓవర్స్ ఆడండి అంటే నాకు తెలిసి ఇప్పుడు 170 180 స్కోర్ పుట్అప్ చేసినా కూడా మంచి టార్గెట్ అయిద్దాము అనుకుంటున్నాను. ఎస్ బాగున్నా స్కోర్. మ్యాచ్ స్టార్ట్ అయితే ఎట్లా ఎంతవరకు స్కోర్ అని అనుకుంటున్నాను? అంటే వర్షం పడింది కాబట్టి అవుట్ఫీల్డ్ డెఫినెట్గా కొంచెం ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నమాట ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు. ఎందుకంటే గ్రౌండ్ మనం వాళ్ళు ఎంతవరకు కవర్ చేసేది అన్నట్టు ఫస్ట్ మ్యాటర్ అవుతుంది. సెకండ్, ఆ పవర్ ప్లే మీద ఎక్కువ బేస్ ఉంటుంది. సార్ మెన్షన్ చేసినట్టు పవర్ ప్లే ఎక్కువ క్రూషియల్ అవుతుంది. ఇంకా ఓవర్స్ తగ్గిందంటే ఇంకా పవర్ ప్లే మీద మొత్తం డిపెండ్ అవ్వాలి. ఎందుకంటే మ్యాక్సిమం రన్స్ అక్కడే తీసుకురావాలి అండ్ మోస్ట్లీ 6 రావాలి సార్ మెన్షన్ చేసినట్టు. ఎందుకంటే 130 దాటిన తర్వాత ఒకవేళ వాటర్ అనేది డ్రైన్ అవ్వకుండా అలాగే తడిగా ఉందంటే బాల్ ఎక్కువ ముందుకు వెళ్తారు అనమాట. సో స్టక్ అయిపోతూ ఉంటుంది. సో అదే ఫీలింగ్ సైడ్ కదా కొంచెం అడ్వాంటేజ్ అవ్వచ్చు. అండ్ అడ్వాంటేజ్ ఎలా అనుకోవచ్చు, కానీ వాళ్ళకి బాల్ స్కిడ్ అయిపోతూ ఉంటుంది, వాటరీగా ఉంటుంది. సో 2 సైడ్లు డిఫికల్టీ అనేది ఉంది. సో మెయిన్ ఓవర్స్ మీద ఆధారపడి ఉంటుంది. లేదు కంప్లీట్ 20 ఓవర్స్ జరిగిందంటే వాళ్ళు మాక్సిమం 180+ పెట్టాల్సింది. ఎస్ రైట్. ఫైనల్గా ముంబై ఇండియన్స్ సపోర్ట్ చేస్తూ ఒక స్లోగన్ భరత్. వరాస్పరా స్టేడియంలో ముంబై ఇండియన్స్ గాలి, వాహ్వా. వరాస్పరా స్టేడియంలో ముంబై ఇండియన్స్ గాలి, ఆపోజిట్ టీం మీద పడతారు జాలి. జాలి ఎస్, జారీ కాదు అంటే వర్షం పడుతుంది కదా, ఈ జారే ఇలా ఉంది. ఇప్పుడు నేను చెప్పాలి అంతే కదా. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ అండ్ సూర్యవంశీ కానీ మీకు జైస్వాల్ కానీ క్లిక్ అయితే ముంబై మీద మేము జాలి పడాల్సి వస్తుంది. ఆపోజిట్ టీం మీద కాదు. ఇప్పుడు 2 టీంల మీద జాలి. సుష్మా మీది కూడా పెండింగ్ ఉన్నాయా? అన్న జాలి కాదు జారీ. ఎస్, ఆర్ఆర్కి సపోర్ట్ చేస్తూ ఒక స్లోగన్. బర్సాపరా స్టేడియంలో ఆర్ఆర్ ఆట మొదలైతే బర్సాపరా స్టేడియంలో ఆర్ఆర్ ఆట మొదలైతే ప్రత్యర్థి ఆశలు ముగిసినట్టే. ఓకే, మా ఆశలు కూడా ముగిసిపోయినాయి, వర్షం పడుతుంది అక్కడ. మన టైం కూడా అయిపోతుంది. ఇక మరి కొంచెం సేపు ఇవాళ అయితే వర్షం కారణంగా టాస్ అయితే ఇంకా వేయలేదు, ఆలస్యంగా వేస్తారేమో వర్షం ఆగితే కనుక. మరి మ్యాచ్ స్టార్ట్ అవుతుందో లేదో చూడాలి. అంటే మొత్తంగా వరుణుడు కరుణిస్తే యువతరానికి అనుభవతరానికి మధ్య పోటీ జరగనుంది. మరి ఈ బ్యాటిల్లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. రాజస్థాన్ హ్యాట్రిక్పై గురి పెడితే ఆ జట్టుకి కళ్ళం వేయాలనుకుంటోంది ముంబై. మరి ఈ బిగ్ ఫైట్ ఎలా ఉంటుందో, వర్షం పడకపోతే ఎలా జరుగుతుందో చూడాలి. ఎస్, ఇది మన ఈరోజు వైకే ఐపీఎల్ మహాసంగ్రామం. రేపటి వైకే ఐపీఎల్ మహాసంగ్రామంలో మళ్ళీ కలుద్దాం. మరి బోత్ టీమ్స్ ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా? వర్షం ఆగితే అందుకనే నేను కూడా ఆల్ ది బెస్ట్ చెప్పడానికి ఆలోచన. కానీ ఓకే, ఆడియన్స్ కి చెప్పండి బెస్ట్ అది ఏదన్నా ఒకటి, అంటే వర్షం ఆగాలని ప్రేయర్ చేయమని. అంతే కదా. ఓకే, ఓ మంచి దేవుడా. ఫస్ట్ మీతోనే స్టార్ట్.
మీరు స్టార్ట్ చేస్తే చూసి వాళ్ళు నేర్చుకుంటారు. దేవుడా ఓ మంచి దేవుడా, ఈ రోజు వర్షం ఆగిపోవాలి దేవుడా. ఈ రోజు మ్యాచ్ చూడడానికి 2 టీమ్స్ ఇచ్చావు, మ్యాచ్ చూడకుండా చేయడానికి ఇంకో పక్కన వర్షం కూడా ఇచ్చావు. సూపర్, కమాన్ కమాన్. అలాగా వర్షం ఆగాలి అని చెప్పేసి వర్షం ఆగితే బాగుంటుందని అందరూ ప్రే చేయమని చెప్పండి. ఎస్, అందరూ ప్రే చేయండి వర్షం ఆగాలి, మ్యాచ్ జరగాలని. మరి రాజస్థాన్ రాయల్స్ కి, ముంబై ఇండియన్స్ కి ఆల్ ద బెస్ట్. ఆల్ ది బెస్ట్. Yes, that's all for now. Keep watching Viking News.